కృష్ణ జ్యువెలరీ సారీ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ప్రేమ పెళ్ళైనా లైక్ లవ్ మ్యారేజ్ అయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి అరేంజ్ మ్యారేజ్ అయినా పెళ్లి వరకేనా నాయనా. పెళ్ళి అయిందంటే నువ్వు భార్యవే ఆయన భర్తే, ఇక వేరే ఇంకా ఏం ఉండదు. ఈ స్టేట్మెంట్ ని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీ పెళ్ళి లవ్ మ్యారేజా కీర్తి? అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా, వెరీ నైస్. సో ఎందుకు అంటే దీనికి ఒక జోక్ ఉంది. ఎందుకంటే ప్రతిదాన్ని కొంచెము సమయస్ఫూర్తితో మనం ఆలోచించినా కానీ ఒక జోక్ చేసింది. పెళ్ళి అంటేనేమో అందరు కలిసి చేసే మర్డర్ అంట. ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో సూసైడ్ అట. రెండు అంతమే. సో అలా ఉంది. అట్లేం కాదు, చాలా బ్యూటిఫుల్ రిలేషన్. మీరు ఎలా స్టార్ట్ చేసినా, ఎక్కడ స్టార్ట్ చేసినా, ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు స్టార్ట్ చేసి ఎంతైనా మ్యామ్ లవ్ మ్యారేజ్ లో అప్పటి వరకు పెళ్లి వరకు కూడా ఎక్కడైనా కోల్పోతానేమో అని భయం ఉంటది ఇద్దరికి. పెళ్ళి అయిందంటే ఆడవాతది ఏమో పడి ఉంటది లే అన్న రోజులు పోయినాయి కదా. ఇప్పుడు పోయినాయి. ఎప్పుడైనారా మీరు అన్నట్టు ఏదైతే ఆ లవ్ చేసుకున్న వాళ్ళది ఇక్కడ దాకా వచ్చాక అర్రే మనం అనుకున్న సాధించామనే ఒక హ్యాపీనెస్ తోటి వీళ్ళ జర్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పెళ్లి నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. పెళ్లి అయ్యాక కూడా ఇమ్మీడియట్ గా బ్యూటిఫుల్ ఉంటది. ఇంకా మీరు అన్నట్టు ఆ భయం ఉండదు, ఒకలాంటి పిచ్చి హ్యాపీనెస్ ఉంటది, కాంకర్ చేసాం అనే గర్వం ఉంటది. అది గనక బ్యూటిఫుల్ గా నర్చర్ చేసుకుంటూ ఈ బంధాన్ని అట్లాగే మెయింటైన్ చేస్తూ వెళ్తే గనకే. అదే లేదు అంటే మళ్ళీ ఇలా ఈ ట్రైన్ లాగా వెళ్ళినా మంచిది. ఎందుకంటే ఈ లైఫ్ని తీసుకెళ్లాలంటే ఇట్లా దూరం అవుతుంది కంపల్సరీ, బాధ్యతలు పెరుగుతాయి కదా. కానీ స్ట్యూపిడిటీగా నేను అప్పుడు ఎట్లుండే నువ్వు ఇప్పుడు ఎట్లుంటాము, ఎవ్వరు ఉండలేము. ఎందుకంటే నాట్ ఈవెన్ యూ ఫర్ దట్ మ్యాటర్. ఆ గర్ల్ అనే గర్ల్ కూడా ఇప్పుడు మీరు ఒక కార్ లో ఒక్కరిని నడుపుకుంటున్నారు, పెద్దగా పాటలు పాడుకున్నారు, మీ అమ్మో మీ నాన్నో లేకపోతే నేను చేసుకున్న అతను వచ్చాడు, అయినా కూడా కస పాడతారు. అదే నాన్న స్ట్రిక్ట్ గా పెంచితే పాడరు కూడా, ఆయన ముందు కూడా కస నవ్వు వస్తుంది. అదే పిల్లలు ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు కొంచెం క్వైట్ డౌన్ అవుతారు. ఇంకా కొంచెం వేరే అత్త మామ ఎక్కితే ఇంకా సిన్సియర్ గా చాలా జర్నీ ఎట్లా మారుతుంది. ఒక్కొక్క పర్సన్ ఎక్కినా కొద్ది సేమ్ కార్, వీళ్ళందరు కార్లనే పోతున్నాం. పొందు కారు పోయినప్పుడు నువ్వు పాట వాడు అన్నట్టు ఎవరెక్కారే పిచ్చిదానా, నీకు ప్రేమ ఉందని నాకు తెలియదా? ఇది లైఫ్. నీ భార్యాభర్తే బస్సులో ఎక్కావు, పిచ్చి రొమాన్స్ చేస్తావా? ఎవరున్నారు? బాధ్యత, కల్చర్ ఎన్నో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మన ఇద్దరం కలిసి ఈ యొక్క బంధాన్ని ఈ సొసైటీలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చేద్దాం. మన పిల్లల ముందు మన ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కన్నా అద్భుతమైన పిల్లల్ని పెంచడానికి నా వంతు ప్రయత్నం, నీ వంతు ప్రయత్నం, మన ఇద్దరం కలిసి 100% చేద్దాం. చలో లెట్స్ గో. ఎంతసేపు నేను నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తా, నువ్వు అప్పుడు అట్లున్నావు, ఎక్కడ ముందు గదల రాయిగా అక్కడనే ఉండాలంటే పెళ్లి చేసుకోకండి. ఇద్దరు రాధాకృష్ణ లాగా అట్లనే ఉండండి. ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ స్టోరీ, బాయ్ ఫ్రెండ్ స్టోరీ ఎప్పుడు బాగుంటుంది. అందుకే రాధాకృష్ణులది ఫేమస్ అయింది కదా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నో కంపారిజన్. బట్ అదే లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అది ఇంకా ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అన్నోన్ పర్సన్స్, a lot of excitement to know each other. అసలు ఎంత గుడ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. వీళ్ళకి ఆల్రెడీ అయిపోయింది, అది బటర్ఫ్లైస్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి ఇంకా ఇప్పుడు బటర్ఫ్లైస్ 1 year పాటు ఉంటది. అది ఎంత బ్యూటిఫుల్ ఉంటది. నువ్వు కావాలంటే ఇంకా దాన్ని సస్టైన్ చెయ్యొచ్చు. అంటే అన్లెస్ నువ్వు రఫ్ గా మాట్లాడనంత వరకు, రూడ్గా క్వశ్చన్ చేయనంత వరకు ఆ సెన్సిటివిటీ ఎప్పటివరకైనా ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే పాతకాలం వాళ్ళు అంటే లిటరల్లీ ఇంకొక 30-40 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ ఏదన్నా ఇది చూడు అసలు ఎట్లా తయారవుతుంది, ఇప్పుడు కూడా దూకుంటుంది అనగానే అసలు ఎంత సిగ్గుపడుతుంది అంటే అందము రియల్ గా పెళ్లి కూతురుకి ఇప్పుడు చేసుకున్న పెళ్లి కూతురు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడుది వాళ్ళది అది పోలా, అదే బతికించిన తనం అది పోలా. వాళ్ళు అంతే రొమాన్స్ అంతే చేశారు కదా, పొందిగ్గా అంటే డీసెంట్ గా, అంటే వాళ్ళు కొంచెమే ఇంకా అంత అక్కడ పడినట్టు దే డింట్ హ్యాడ్ దట్ ఈవెన్ సెక్షువల్ గా కానీ ఆ రోడ్డు మీద కానీ. సో అట్లా సో దేని బ్యూటీ దాందే, దేని కష్టాలు దానివే. సో కష్టాలు ఉంటాయి,
సుఖాలు ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేంట్లో అయినా ఇద్దరం కలిసి దీన్ని సవరించుకోవాలి అనేది తప్పించి పెళ్లిలో ఏ ఒక్కరిదే ప్రమేయం అయితే ఉండదు. ఇద్దరూ కలిస్తేనే. ఇప్పుడు ఒకళ్ళు దంచుతుంటే వదిలేసాం, మొత్తం చిల్లుద్దా చిల్లదా, ఒకళ్ళు కింద కూర్చొని ఇట్లా ఇట్లా చేస్తుంటారు. అప్పుడే దానికి ఒక ఎదుగుదల ఒదుగుదల. ఎగ్జాక్ట్లీ అంతే. ఒకరు ఏది ఇప్పుడు భర్త పోయి కష్టపడి తీసుకొస్తుంటే భార్య సగబెట్టి ఇంట్లో అరే 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 సూపర్ చేస్తున్నాడు. లేదు భార్య కూడా చేస్తోంది, ఇప్పుడు ఏంటి ఉద్యోగం ఆమె కూడా ఒక రకంగా వేస్తోంది, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఒక నిమిషం ఈయన కిందికి చేసి నేను ఇవి చూసుకుంటాను. దట్ ఈస్ ద పార్ట్నర్షిప్. ఇక్కడ అసలు ఇక్కడికి వచ్చాక, పెళ్ళికి వచ్చాక ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వు ఇందుకేనా అంటే, అబ్బా నువ్వు చూస్ చేసుకున్నావు, నీ కర్మ అనుభవించే ఎవరికి ఇస్తున్నావు అల్టిమేటం, ఎవరిని అంటున్నావు. సో ఇప్పుడు అలా బెదిరించి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సో యూ నీడ్ టు రన్నింగ్ అయితే ఇక్కడ నుండి ఒకటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ కూడా ఒకటే. సో కాబట్టి ఎంత సమయస్ఫూర్తితోటి కనుక నువ్వు అంత తీసుకెళ్తే ఒకరికొకరు అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేసుకుంటూ ఈక్వాలిటీని ఇచ్చుకుంటూ ఒకరిది ఒక పరస్పర భావనలను గౌరవించుకుంటూ వాళ్ళ ఒక ఐడియాస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఫ్యామిలీ రన్ అవ్వాలి అని అంటే భార్య భర్తది భార్య ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళ గౌరవాలు వాళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇస్తారో 50% గొడవ ఉండదు కీర్తి. అది ఒకవేళ నువ్వు వినకూడదైనా నువ్వు చెప్పే టోనుని బట్టి నువ్వు ఇచ్చే మర్యాదను బట్టి అది చెయ్యకపోయినా వాళ్ళు నొచ్చుకోరు. సో నువ్వు ఎప్పుడు ద వే ఆఫ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ప్రియోర్ వెన్ యూ స్పీక్. ఏదైనా భార్య అయినా భర్త అయినా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. నువ్వు బయట ఎవరికో గుడ్ మార్నింగ్ అని ఎంత బ్యూటిఫుల్గా పెడతావు, బయట ఎవరైనా కలిసినప్పుడల్లా నమస్తే అండి అని ఎంత బాగా చెప్తావు అని అట్లా అని అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ భార్యకి భార్య భర్తకి ఎప్పుడైతే ఇస్తారో 10 మందిని ఇంప్రెస్ చేసేదానికి నువ్వు నీ లోపల ఉన్న అహాన్ని అనుకోనివ్వండి, నీకు ఇష్టం లేకున్నా కూడా నువ్వు భరించే తత్వం అనుకోనివ్వండి, నువ్వు మస్కా ఇంప్రెస్ చేయాలన్న ఆరాటం మీద పైసాకి బనికిరానాల కోసం నువ్వు చేసే ప్రవర్తన ఏదైతే ఉంటుందో నీ లైఫ్ని కూడగట్టుకునే భార్య భర్తకైనా భర్త భార్యకైనా ఇచ్చినట్టయితే గనక బంధం ఫివికాల్ కాదు కదా. ఇంకా అసలు ఆ ఏనుగుని చూపించి ఒక యాడ్ ఇస్తారట, గుంజినా కూడా ఎక్కడికి పోదు. అది ప్రేమ వివాహమైనా అరేంజ్డ్ వివాహమైనా పెద్దలు కుదిర్చిందైనా అద్భుతంగా వెళ్తుంది. మీది ఆదర్శవంతమైన వివాహం అవుతుంది. నీ పిల్లలు కూడా ఈ వివాహాన్ని ఒక కల్చర్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు ముందు తరాలకి. కాబట్టి నీ బాధ్యత ఈ పెళ్లి వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మంచిగా ప్రతి ఇంట్లో భార్యాభర్త ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఎంతో అయినా ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్. 100%. సో మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్, మనందరం కూడా కాపాడుకోవాలి. అప్స్ అండ్ డౌన్స్ హర్డల్స్ ఉంటాయి, ఉండాలి, అదే లైఫ్. ఒకవేళ మీరు సార్ట్ అవుట్ చేసుకోలేకపోతే షీఈస్ ఆల్వేస్ అవైలబుల్. ఒక్కసారి కాల్ చేసి చూడండి, 100 సొల్యూషన్ మీకు వచ్చేస్తుంది. కనీసం అట్లీస్ట్ ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఏమంటారు మ్యామ్? Thank you. Nice. Absolutely right words, dear. Thank you for joining us. Thank you, Kirti.